ఎక్కడికి రా తీర్థాల్లో తాయెత్తులు అమ్ముకుని వాళ్ళ బయలుదేరారు. అది ఒక్క నిమిషమే. ఇప్పుడు చెప్పండి. అదే ఊళ్ళోకి ఒకసారి వెళ్ళి రెక్కి నిర్వహిద్దామని. మక్కిలు ఇరిగిపోతాయి. మన క్యాంపెయిన్ రేపు. ఆ ముక్కడికి చెప్పండి సార్. మరేం చేయమంటారు సార్? చిలకాపురం తీసుకొచ్చి పంజరంలో పడేశారు. మా గోరింకలు కూడా ఎవరు తెలుస్తుంది? జోడించు కొట్టేత్తనే అద్దవల్లారా అని. ఇక్కడ మీ లుక్స్ అయితే పేడ మీద ఉండాలి, లేదంటే గోడ మీద ఉండాలి. లేగదోళ్ళ మీద పడ్డాయనుకో ఊళ్ళో జనాలు ఊరకొక్కలు కొట్టినట్టు కొట్టేస్తారు. ఆ వాపులకి వ్యాక్సిన్ కూడా లేదు తెలుసా? నువ్వేం టెన్షన్ పడకరా బాబీ, ఇది నీకు వర్తించదులే. దా సెల్ఫీ దిగుదాం. క్యూట్గా ఉన్నారా బాబీ, కొండ బిర్యానీ మీద కోడిగుడ్లాక. అందుకని నోర్లు మూసుకుని డోర్లు వేసి పడుకుంటూ వెళ్ళి. ఊరుకోండి సార్, స్వచ్ఛ భారత్ కాదు స్వేచ్ఛ భారత్ కూడాను. అలాగే ఉంటారా? పోజ్ ఎదిరిపోయిందా? అబ్బా ఎలా ఉందిరా? ఏంట్రా? అంటే ఫస్ట్ టైం కదా, అన్ని రకాలుగా ఇంప్రెస్ చేద్దామని సెంటు కొట్టుకొచ్చాను రా. కానీ ఏం లాభం, సెంటు ఆరిపోతుంది కానీ అంత ఎదిగినా చిలక మాత్రం దొరకలేదురా. అయినా నువ్వేంట్రా ఎంత సాదా సీదాగా వచ్చావు? మనకు తెలియదేముంది, వీడు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉంటాడు కదా. ఉన్నానరా, నా గురించి మీకు తెలిసిందే కదా. నాకు ఇలాంటివి ఎలాగో ఇంట్రెస్ట్ లేవు. మీరు ఫోర్స్ చేశారు, నేను వచ్చాను అంతే. బామద్ది ఇప్పుడు అలాగే ఉంటది. సరైన చిలక దొరికితే ఎక్కడ ఏటి ఎక్కడ గిలక ఉంటది, గిల 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 కొట్టేసుకుంటది. నీకు ఆర్ఆర్ స్టార్ట్ అయిపోతే నేను అడగరా. సరేలే. అరే సిలకలు రా, రకరకాల సిలకలు రా, కలర్ సిలకలు రా. బాబిగా రాత్రి కనుక మన సెలబ్రిటీ రాకపోతే ఈజీగా తెగొట్టేసుకున్నారా. ఏంటి పెద్దనా, ఏంటి విషయాలు? మా దగ్గర ఏముంటాయి బాబు. సర్లే గానీ మన వాళ్ళకి ముందు టీ ఇవ్వు. తాగండి బాబు తాగండి. చాలా బాగా జరిగింది. నేను ఆరెంజ్ రేంజ్ లో ఉంది, ఈ ఫ్లోర్ లో పడగొడేస్తాను. ఆ పింక్ నేను సింక్ చేస్తాను రా. రండి అమ్మా, నేను చెప్పానా కాలేజీ కూరలు ఇల్లే. హాయ్ రే కార్తిక్ గడేడు రా. రే కార్తిక్ బాబు నేను వెళ్తానే. ఏంట్రా? రెడ్ రా. ఏంటి? అదేరా నైట్ రెడ్. మొత్తం చెడగొడేస్తాడు. మీరు రైమింగ్ ఎక్కువ, టైమింగ్ తక్కువ. బ్యూటిఫుల్ గర్ల్స్ సెల్ఫీ విత్ మీ. ఎవర్రా లేడీ ఎంత అడవడి చేస్తుందే? ఎవరా రెడ్ శారీనా? లడ్డు లాగా ఉంది కదా. గర్ల్స్ ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేయండి. ఇంకా అర్థం కాలా? ఆవిడేరా మెయిన్ హెచ్చోడి, ఆవిడ పట్టుకుంటే పని అయిపోద్ది. అవునా? హాయ్ హెచ్ఓడి మేడం. హలో. ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? ఆల్మోస్ట్ 15 years. నాకు ఓకే. 15 ఇయర్సా? ఎంతమంది సెలబ్రిటీస్ చూసుంటారు, ఎంతమంది లెజెండ్స్ చూసుంటారు, ఎంతమంది స్పోర్ట్స్ మెన్ తో పరిచయాలు ఉంటాయి. సారీ నాకు అర్థం కాలేదు. పర్లేదు మాకు అర్థమైంది. ఇక్కడ ఏం చేస్తున్నారా? మళ్ళీ వచ్చాడ్రా బాబు. హాయ్ సీతారామారావు, దిస్ సెలబ్రిటీ లెక్చరర్. సెల్ఫీ ప్లీజ్. ఫస్ట్ టైం నా సెల్ఫీకి మీ వల్ల సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. సార్ 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 ఏంట్రా? ఏంటి సార్ మీరు కూడాను సెట్ అవుతుంటే మధ్యలో వచ్చాడు కూడా వేస్తున్నారు. ఒరే బాబీ నువ్వు కూడానా? అయినా ప్రతి సెప్టెంబర్ 5కి మీకే కదా సార్ పూజ చేస్తాం. ఇవి ఒకసారికి మమ్మల్ని వదిలేచ్చు కదా. అసలు డాడీ పాకెట్ మనీ కూడా తక్కువ ఇస్తున్నాడు. ఎక్కువితే తినేద్దామనే. ఊరుకోండి సార్. బాబీ మేడం, వాళ్ళు మనల్ని చూసే ఇంటెన్షన్ వేరు. వాళ్ళు మనల్ని ఆ టైప్ అనుకుంటున్నారు. అవునా? ఎక్కడికి మేడం? ఇట్స్ నాట్ ఫెయిర్. ఒక లెక్చరర్ని పట్టుకొని. నాకు ఇందాకే డౌట్ వచ్చింది. ఇందులో వాళ్ళ తప్పే ఉంది మేడం. ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మనల్ని ఎలాగో అలాగే అనుకుంటున్నారు. చిన్న ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేద్దాం. వాళ్ళు అనుకుంటున్నట్టు మనం అలాగే యాక్ట్ చేద్దాం. నో నో నో, ఇట్స్ నాట్ గుడ్. ఏదైనా ప్రాబ్లం అయితే రేపు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేడం మేడం ఎలాగో వెళ్ళిపోతాం. ఈలోపు హ్యాపీగా నవ్వుకుందాం. ప్రాబ్లం రాకుండా మేము సెట్ చేస్తాం కదా. ప్లీజ్ మేడం ప్లీజ్. ఓకే,
డన్ బట్ టేక్ కేర్. ఓకే. ఎరా ఏమంటున్నారు కుర్రాళ్ళంతా మన గురించి? ఏమంటారండి, మీరు చాలా ఖాళీగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు. నిజమేరా, లైఫ్ చాలా డల్గా ఉంది. ఓ కలర్ లేదు, కెమిస్ట్రీ లేదు. సర్లే, నా గోల పక్కన పెట్టు. నీ పొజిషన్ ఏంటి? అదేంటో ఒక అమ్మాయితో మాట్లాడలేవు, ఏమీ చేయలేవు. ఏమైనా ప్రాబ్లమా? ఒక అమ్మాయిని చూశాను సార్, ఫిక్స్ అయ్యాను కూడా. ఎవరు? పేరు తెలియదు సార్, కానీ నా ఫ్యూచర్ నాకు తెలిసిపోయింది. తను గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ కాదు సార్, వైఫ్ మెటీరియల్. ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ బాగుంది. ఇంకోటి చేద్దాం. రాయ్, నా దగ్గర 1000 ఉందిరా. నా దగ్గర 2000 ఉన్నారా? నా దగ్గర దానికి సున్నా తక్కువైందిరా. చిన్నయ్యబ్బా. ఇక్కడ దుకాణం పెట్టారేంట్రా? ఈ వాయిస్ ఓవర్ ఎక్కడో విన్నట్టుందే. ఆ? మీరా? ఏం లేదు సార్, స్పాన్సర్ కోసం వెయిటింగ్. ఓ 0 అప్పిస్తారేంటి? సొన్నోలో ముందు చితక్కొట్టేస్తాను ఒక్కొక్కడిని. ఈ సంత వ్యాపారం ఏంట్రా? ఒరే బాబికే, నువ్వు కూడానా? బాబీ! ఈ స్వచ్ఛ భారత్ అయ్యేలోపు నా పెచ్చ పరాకాష్ఠకి వెళ్ళిపోయేలా ఉంది. కుంభాలు కుంభాలు తింటావు దరిద్రుడా. తీ వంగు, వంగరా, వంగిది. ఏంట్రా చేతులు మరీ అంత దొరదకున్నాయా? ఏం లేదు సార్, ఎతకపోయే చిలకలు ఎదురుగా వచ్చి వాళ్ళేగా గింజలు వేస్తున్నాను. అయిపోయి ఇదేంటిది? వీళ్ళు ఇక్కడికి వచ్చాక సెట్ అయ్యారా? సెట్ అవడానికి ఇక్కడికి వచ్చారా? ఏమండే, ఈ 5 అట్టుకున్న ఆడపిల్లంతా మీ ఊరోళ్ళా? ఏముందండి, ఇదిగో మీకులాగే వాళ్ళు కూడా మా ఊరు వచ్చారు. కాకపోతే మీరు కాస్త ముందు వచ్చారు అంతే. నమస్కారం అండి, మీరు బయలుదేరండి. ఇప్పుడు ఏంటి పొజిషను? ఏంటి సార్, బాగా ఎగ్జైటెడ్గా ఉన్నట్టున్నారు. శనిగాడు నాకు శాతపడి చేస్తాడు కార్తీక. అబ్బో, దైత్రం వెంటాడేస్తుంది. నెత్తి మీద నుంచి ఎగిరెళ్ళిపోయిన కాకి వెనక్కి వచ్చి రెట్టేస్తుంది. బా మంచి హ్యాపీగా ఉన్నారు సార్. ఈ ఫీల్డ్లో ఒక సెల్ఫీ తీసుకోండి, బాగుంటుంది. షార్ప్ 9 o'clockకి అక్కడ ఉండిపోతానే. అక్కడ ఉంటావా? అక్కడే ఉండిపోతావా? చిపా నువ్వే పో. బాయ్. అది ఏంటో నీ గోలా? అంటే వచ్చిన దగ్గర నుంచి మా ఏదో ప్రయత్నంలో మేము ఉన్నాం, మీరు మాత్రం పట్టించుకోవట్లేదు కదా, అందుకే ఆత్రం కొద్ది ఎదురు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకో? యాక్చువల్లీ నువ్వు స్వామి రారా అన్నప్పుడే వచ్చేద్దాం అనుకున్నాను. అచ్చో రాజు కదా స్వామి. స్వామి ఎవడాడు స్వామి? నువ్వే స్వామి. ఆ, 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 రాజు కదా. ఎప్పుడు? ఇవాళే చీకటి పడినప్పుడు. అయ్యో ఓయ్. ఇదిగో, అలాగే నీ ఫ్రెండ్ కూడా చెప్పు, నా ఫ్రెండ్ రమ్మందని. సూపర్, ఇవాళ పండగే పండగ.